పసిబిడ్డకు ఆపరేషన్ అంటే తల్లిదండ్రులు ఒక పట్టాన ఒప్పుకోరు. వయసుతో పాటు సమస్యలు వాటంతట అవే సర్దుకుంటాయని బలంగా నమ్ముతూ ఉంటారు. పెద్దలతో పోలిస్తే పిల్లలకు చేసే సర్జరీలు సంక్లిష్టంగా ఉంటాయని, వాటి మూలంగా లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని, వైకల్యాల ముప్పు ఉంటుందని భయపడుతూ ఉంటారు. పైగా పిల్లలకు అత్యవసరంగా ఆపరేషన్ల అవసరం ఉండదని, వేచి చూడొచ్చని అనుకుంటారు. అసలు పిల్లలకు సర్జరీలు అవసరమా? అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయా? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడే పుట్టిన బిడ్డకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ప్రతి బిడ్డ పుట్టిన తర్వాత ఏడ్చడం అనేది కామన్ అండి. ఇది అయిన తర్వాత కొన్ని ఆర్గన్స్ ఎగ్జామిన్ అనేది పీడియాట్రిషియన్స్ కొన్ని చేస్తారండి. అలా చేసినప్పుడు కొన్ని సర్జికల్ ప్రాబ్లమ్స్ అనేవి బయటపడే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్లో లేటెస్ట్గా అల్ట్రాసౌండ్ స్కాన్ అని స్కాన్ చేస్తారన్నట్టు. అంటే 28th వీక్ స్కాన్ అని అలా చేసినప్పటికి కానీ తల్లి గర్భంలోనే బిడ్డకు ప్రాబ్లమ్స్ వచ్చేవి మనం కొత్తగా డయాగ్నోస్ చేయగలిగినామండి. అలాంటి పిల్లలకు డెలివరీ అయిన తర్వాత కొన్ని ఎమర్జెన్సీగా చేయాల్సి వస్తుంది, కొన్ని నిదానంగా మనం చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు మీరు చెప్పాలా అంటే, ఇప్పుడు డెలివరీ అయిందనుకోండి, ఒక కంజెనిటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే కడుపులో ఉన్న పేగులు కడుపులో ఉండకుండా ఒక డిఫెక్ట్ ద్వారా అవి చెస్ట్కి వెళ్ళిపోతాయి అన్నట్టు. దాంతో ఏమవుతుందంటే హార్ట్ అనేది మూవ్ అవుతుంది, లంగ్స్ అనేది డెవలప్ కాదు. దీంతోపాటు లంగ్స్లోనే పల్మనరీ హైపర్ టెన్షన్ అనేది ఒకటి డెవలప్ అవ్వచ్చండి. అది ప్రాణానికి చాలా అపాయం. అలాంటి ప్రాబ్లమ్స్లో పిల్లలు పుట్టిన ఎమ్మటనే వాళ్ళకు ఊపిరాడడానికి ఇబ్బంది, అలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం వీలైనంత త్వరగా వాళ్ళని ఇంట్యూబేట్ చేసుకుని వెంటిలేట్ చేసి ఒక జనరల్ కండిషన్ స్టేబుల్ అయిన తర్వాత వీలైనంత ఎమర్జెన్సీగా మనం సర్జరీ చేస్తే ఆ బిడ్డను మనం బతికేయగలుగుతాం. అలాగనే కొన్ని డిసీజెస్ లైక్ ట్రేకియోఇసోఫేజియల్ ఫిస్టులా అంటే అన్ననాళ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడము, రెండోది ఏనోరెక్టల్ మాల్ఫార్మేషన్స్ అంటాం. అంటే ఆ బిడ్డకు లాటరిన్ రంధ్రం ఏర్పడకపోవడం, ఇవన్నీ ఎమర్జెన్సీ కింద వస్తాయన్నట్టు. సో అలాంటి బిడ్డలకు పుట్టిన ఎమ్మటనే రిసస్టేట్ చేసి స్టెబిలైజ్ చేసి వీలైనంత త్వరగా ఎమర్జెన్సీ సర్జరీస్ చేస్తే ఇలాంటి బిడ్డలకు ఒక మంచి లైఫ్ ఇవ్వగలుగుతామని మేము చెప్పగలుగుతాం. పసిబిడ్డకు ఎలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా సర్జరీలు చేస్తుంటారు? న్యూబార్న్ సర్జరీస్ అంటే మనకు పుట్టిన బిడ్డనే ఇప్పుడు కాసేపు ముందు చెప్పినట్టు కంజెనిటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా కావచ్చు, ట్రేకియోఇసోఫేజియల్ ఫిస్టులా కావచ్చు, కాకపోతే బొడ్డు దగ్గర కొన్ని గ్యాస్ట్రోస్కైసిస్ అంటాము, లేకుంటే అంబలికల్ కార్డ్ హెర్నియాస్ అంటాము. ఇది కాకుండా ఏనోరెక్టల్ మాల్ఫార్మేషన్స్ అంటాం. ఇవన్నీ ఏంటంటే పుట్టిన వితిన్ 1 డేలో చేయాల్సిన సర్జరీస్ అన్నట్టు. అలాంటి పిల్లలకు ఫస్ట్ మనము ఒక నియోనటాలజిస్టు ఆ బేబీని ఫస్ట్ రిసస్టేట్ చేస్తాడు. రిసస్టేట్ చేసిన తర్వాత ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా మళ్ళీ రీఅసెస్ చేస్తామన్నట్టు. దానికి ఒక అల్ట్రాసౌండ్ కావచ్చు, కడుపుది కానీ బ్రెయిన్ న్యూరోసోనోగ్రామ్ చేయడం కావచ్చు. అలాంటి పిల్లలకు ఇంకేమైనా అనామలీస్ ఉన్నాయని తెలుసుకోవడానికి మనం 2D ఎకో అలాంటిది ఇవన్నీ చేస్తున్నాం అన్నట్టు. ఇదంతా చేసిన తర్వాత ఒక్కసారి బిడ్డ కండిషన్ స్టేబుల్ అయిన తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్లను చేయించిన తర్వాత మా అనస్థీషియా టీం మళ్ళీ బాబుని చూసుకున్న తర్వాత ఈ బిడ్డకు ఇలాంటి అనస్థీషియా ఇస్తే రికవరీ బాగుంటుందని మేమంతా డిసైడ్ అయిన తర్వాత ఒక సర్జరీ అనేది ఒక పేరెంట్స్కి ఆఫర్ చేస్తామన్నట్టు. దీన్ని ఒక కౌన్సిలింగ్ కింద తీసుకొని ఒక పీడియాట్రిషియను, ఒక నియోనటాలజిస్టు, ఒక పీడియాట్రిక్ సర్జను, ఒక అనస్థీషియా టీం మేమందరం కూర్చొని ఒక కౌన్సిలింగ్ ఇచ్చుకొని వాళ్ళకు మేము కౌన్సిలింగ్ కాన్ఫిడెంట్గా చెప్తాం. ఇది అయిన తర్వాత ఈ పుట్టిన పిల్లలకి ఏంటంటే స్పెషల్ కేర్ అనేది కావాలి. ఎందుకంటే వాళ్ళకు తల్లి ఒడిలో నుంచి అప్పుడే బయటకు వచ్చింటారు కాబట్టి వాళ్ళకు ఇన్క్యుబేటర్స్ కావచ్చు, వార్మర్స్ అలాంటివి కానీ, లేకుంటే వాళ్ళకు అనస్థీషియా ఇవ్వాలంటే ఒక స్పెషలైజ్డ్ అనస్థీషియా మెషిన్ కావచ్చు, టీం కావచ్చు. ఇది ఒక పెద్ద సపరేట్ బృందం ఉంటుంది అన్నట్టు. సో మేమందరం కలిసి ఈ సర్జరీస్ చేయాల్సి వస్తుంది. దానికి చాలా ఎఫర్ట్స్ పడతాయి అన్నట్టు. సో అలా చేసినప్పటికే ఒక మంచి రిజల్ట్స్ అనేది మేము ఇవ్వగలుగుతాం అన్నట్టు. పసిబిడ్డలకు చేసే సర్జరీలు ఎలా ఉంటాయి? ఎలాంటి పద్ధతులు వాడుతుంటారు? ఇలా పుట్టిన పిల్లలకైనా కానీ మీరు లాప్రోస్కోపీ సర్జరీస్ కానీ చేయొచ్చు, అలాగే మేము ఓపెన్ సర్జరీస్ కానీ చేస్తామన్నట్టు. సో ప్రతి బిడ్డకు మేము ఫస్ట్ అసెస్ చేసి ఈ బిడ్డ ఏం సర్జరీ తట్టుకుంటుందో చూసుకొని ఎలాంటి సర్జరీ చేస్తే ఈ బిడ్డకు బాగుంటుందో డిసైడ్ చేసి అలా ఒక సర్జరీ అనేది సెంటర్స్ పట్టుకొని ఆఫర్ చేస్తూ ఉంటాం అన్నట్టు. నవజాత శిశువులకు సర్జరీ చేయటం సురక్షితమేనా? ఈ ఎక్స్పర్ట్స్ అనేది వచ్చిన తర్వాత అంటే ఒక నియోనటాలజిస్ట్ కావచ్చు, ఈ వెంటిలేటర్స్ కావచ్చు,
ఇంక్యుబేటర్స్ కానివ్వండి, లేకుంటే అనస్థీషియా టెక్నిక్లు కానివ్వండి, అనస్థీషియా మెషిన్లు కానివ్వండి, అక్కడ వాడే డ్రగ్స్ కావచ్చు, సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఆ ఒక కేర్ కావచ్చు, ఇవంతా బాగా ఒక 15 ఇయర్స్లో ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఒక కాన్ఫిడెంట్గా మేము ఏం చెప్పగలుగుతున్నాం అంటే ఈ బిడ్డకు మంచిగా ఒక కేర్ అనేది ఇవ్వగలుగుతామండి మేము. పిల్లలకు సహజంగా ఏంటంటే పుట్టిన ఎమ్మటనే వాళ్ళకు ఒక షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయాలా, వాళ్ళకు మనం ఒక హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలా, అంటే న్యూట్రిషన్ అంటాం దానికి, అవి మెయింటైన్ చేయాలంటే అది అందరి వల్ల కాదన్నట్టు, అది ఓన్లీ ఎక్స్పర్ట్సే దాన్ని చేయగలుగుతారు. సర్జరీ అయిన తర్వాత కానీ, సర్జరీ చేసేటప్పుడు కానీ దాంతో సంబంధించిన బ్లడ్ లాస్, అంటే ఒక అడల్ట్కు 100 ml ఒక బ్లడ్ లాస్ అయితే అది నథింగ్ కావచ్చు, కానీ అదే పిల్లలకు వచ్చేసరికి ఒక 10 ml బ్లడ్ లాస్ అనుకోండి, అది చాలా మేజర్గా అవుతుంది అన్నట్టు అది. సో పీడియాట్రిక్ సర్జన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన టీమ్ కానివ్వండి, అసెస్మెంట్ అనేది చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టెంపరేచర్ రెగ్యులేషన్ అన్నట్టు. తల్లి కడుపులో ఒక 37 degrees టెంపరేచర్ ఉంటుందండి. అది బయటకు వచ్చిన తర్వాత మనకు ఆ టెంపరేచర్ అనేది వేరే అవుతుంది. సో ఆ బిడ్డకు అదే టెంపరేచర్ ఇవ్వాలి. అది మనము పుట్టిన ఎమ్మటనే ఎన్ఐసీయూలో కావచ్చు, అయినాక ఆపరేషన్ థియేటర్లో కావచ్చు, మళ్ళీ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ బేబీ మళ్ళీ ఎన్ఐసీయూకి వచ్చిందనుకోండి, అదే టెంపరేచర్ మనం ఇవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి అది. దాంతోపాటు ఏంటంటే ఒక నర్సింగ్ కేర్ అన్నట్టు, అంటే పెద్దవాళ్ళకి అనుకోండి నర్సింగ్ కేర్ ఏం పెద్ద అవసరం పడకపోవచ్చు వార్డ్స్లో ఉన్న పేషెంట్కి, కానీ అదే పుట్టిన బిడ్డకు నర్సింగ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానికి స్పెషల్ నర్సెసే ఉంటారు అన్నట్టు, అంటే ఎన్ఐసీయూ నర్సెస్ అనే ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెన్షియేట్ చేయగలుగుతారండి, అంటే ఒక కేజీకి, గ్రామ్కి, మిల్లీగ్రామ్కు, మైక్రోగ్రామ్స్కు ఇంత డిఫరెన్షియేట్ చేయగలిగిన వాళ్ళు ఒక నర్సింగ్ టీము, అంటే ఎన్ఐసీయూ నర్సింగ్ టీము, దాంతోపాటు న్యూనటాలజిస్టులు అన్నట్టు. సో ఇవన్నిటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పూర్వకాలంలో పెయిన్ కిల్లర్స్ అని అంత ఉండేది కాదండి. ఇప్పుడు కొత్తగా కొన్ని ఫెంటనిల్ డ్రగ్స్ వచ్చినాయి, కొన్ని మార్ఫిన్స్ అనే డ్రగ్స్ వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే పిల్లలను అసలు పెయిన్ లేకుండానే సర్జరీస్ చేయగలిగేంత శక్తి ఇప్పుడు వచ్చిందన్నట్టు. నవజాత శిశువుల్లో చేసే సర్జరీలు ఎంతవరకు విజయవంతం అవుతున్నాయి? కొన్ని సంవత్సరాల క్రితమే అంటే అప్పట్లో ఒక చిన్న ఉదాహరణకు చెప్పాలంటే ఒక అన్డిసెంట్ టెస్టిస్ అనుకోండి. అన్డిసెంట్ టెస్టిస్ అనేది అంటే ఒక టెస్టిస్ అనేది కిందకు రాకపోవడం, జారకపోవడం, అది మనం పుట్టితోనే చూస్తామన్నట్టు. అలాంటి పిల్లలకు అదే పూర్వకాలం ఏంటంటే పెద్దగా అయిన తర్వాత చూద్దాంలే అనేవారు. కానీ ఇప్పుడు పీడియాట్రిక్ సర్జన్స్ వచ్చిన తర్వాత, దాంతోపాటు కొన్ని రీసెర్చెస్ అయిన తర్వాత ఇప్పుడు మేము పిల్లలకు పుట్టినప్పుడు చూస్తే మాత్రం 3rd monthతో పాటు 6th monthలోనే మేము సర్జరీస్ అనేది ఆఫర్ చేస్తామన్నట్టు. దాంతోపాటు ఈ అనస్థీషియా అంతా ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత దాంతోపాటు స్కిల్డ్ అంటే పీడియాట్రిక్ సర్జన్స్ అనే వాళ్ళు చాలా వరకు చదువుకొని దీంతో ఎక్స్పర్టీస్ తీసుకొని వచ్చిన తర్వాత చిన్నపిల్లలకి రిస్క్ ఎలిమెంట్ అనేది చాలా తగ్గిపోయిందండి. సో పేరెంట్స్ దయచేసి భయపడకూడదు, కాన్ఫిడెంట్గా మీరు చేయించుకోవచ్చు. నియరెస్ట్ సెంటర్లో మీరు పీడియాట్రిక్ సర్జన్స్ అనే వాళ్ళు ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్లో చూస్తున్నాం ఇప్పుడు మనము. అలాంటి వాళ్ళకు మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏమైనా ఈ బేబీస్ని హ్యాండిల్ చేయగలిగితే వాళ్ళు దాంట్లో ఎక్స్పర్టీస్ కాబట్టి ఈ రిస్క్ అనేది బాగా తగ్గించని చెప్పగలుగుతానండి. పసిబిడ్డల్లో సర్జరీలకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి మార్పుల్ని ఆశించవచ్చు? ఈ 10-15 ఏళ్ళలోనే మేము ఇంత చేంజెస్ చూసినాం కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే రోబోటిక్ సర్జరీ అని వచ్చిందండి. మెయిన్లీ ఈ రోబోటిక్ సర్జరీస్ అనేవి పెద్దవాళ్ళు ఎక్కువ చేస్తున్నాము, చిన్నపిల్లల్లో కొంచెం తక్కువగా చేస్తున్నాం. ఎందుకంటే దానికి సంబంధించిన ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఉంటుందో అవి ఇంకా పిల్లల్లో అంత రాలేదన్నట్టు. సో ఎప్పుడైతే అవి బాగా డెవలప్ అయ్యాయని అనుకోండి, ఈ ఓపెన్ సర్జరీస్తో పాటు మేము మినిమల్ ఇన్వెజివ్ సర్జరీస్ అంటే లాప్రోస్కోపీ సర్జరీ అని చెప్తున్నాం కదా, దాంతోపాటు పీడియాట్రిక్ రోబోటిక్ సర్జరీస్ కానీ ఫ్యూచర్లో రాబోతుందండి. వచ్చిన తర్వాత మీకు ఆ బెనిఫిట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి. పిల్లలకు సర్జరీలు అవసరం లేదని, మందులు చాలని, వయసుతో పాటు సమస్యలు సర్దుకుంటాయని అనుకోవటం సరైంది కాదు. పిల్లలకు అవసరమైనప్పుడు డాక్టర్ సలహా మేరకు ఆపరేషన్ చేయించడం అన్ని విధాలా మేలు.